రవ్వ పులిహోర అండి. గోధుమ రవ్వ పులిహోర కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోధుమ రవ్వ 1 కప్పు, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 10 గ్రాములు, కరివేపాకు 2 రెమ్మలు, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/4 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఏం చేయాలి? దీనికి మామూలుగా పులిహోర అంటే మనం అన్నం ఉడికించుకోవాలి ఫస్ట్. ఇది సేమ్ అలా కాకుండా వాటర్ వేసుకొని మరగపెట్టినప్పుడు నోకేసేసి పచ్చిమిరపకాయ పసుపు అన్ని ఉడికించేయాలండి. ఉడికించేసి కొంచెం బయట పెట్టేసి స్టార్ట్ చేద్దాము. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చెప్తారు కానీ. ఓకే, సో ఫస్ట్ అయితే ఇందులో రవ్వ ఉడకబెడదామా? నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని మరిగిన తర్వాత ఈ నోకేసి కలపాల. ఇప్పుడు దీనికి మూత పెట్టేయాలా మనం? అక్కర్లేదులేండి, తిప్పేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది అయ్యేదాకా మనం వెయిట్ చేయటమేనా? అక్కర్లేదు, తాలింపున పెట్టుకోవచ్చు. పెట్టేద్దాం మరి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ జీడిపప్పు కొంచెం వేపుకోవాలండి. వేపిన జీడిపప్పు సపరేట్గా తీసేయాలండి. ఇది చూడండి, చాలు, ఆపియండి సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ తాలింపు గింజలండి. కొంచెం పల్లీలు, కొంచెం ఎండుమిరపకాయలు అండి. ఓకే, పచ్చిమిరపకాయలు కూడా. పచ్చిమిరపకాయలు, అల్లం, కొద్దిగా కరివేపాకు అండి, కొంచెం ఇంగు అండి. ఇవి 2 చల్లగా అయిపోయిన తర్వాత మిక్స్ చేయాలండి. ఇవి 2 కూడా చల్లారాలా? ఇది చల్లగా అవ్వాలి, అది ఎలాగో చల్లగా అయిపోయింది కదా. సరిపోతుందా ఈ మాత్రం? చల్లగా అయిపోయిందండి, కలిపేద్దాం. ఇప్పుడు 2 మిక్స్ తీసేద్దామా? చల్లగా అయిపోయిందండి, నిమ్మరసం వేసేద్దాం తగినంత. ఈ బౌల్లో తీసేద్దామండి. జీడిపప్పు గార్నిషింగ్ చేద్దాం. చూస్తారు కదండి, వేడివేడిగా గోధుమ రవ్వ పులిహోర రెడీ.